హలో ఎవ్రీవన్. నేను మీ అనిల్ కుమార్. ఈరోజు నీ లైఫ్, నీ ఇష్టం, జీవితం గురించి ఫ్రాంక్‌గా మాట్లాడేసుకుందాం. ఓకే. అసలు జీవితం అనేది ఒక్కటే ఉంటుంది. అది ఎలా ఉండాలో అది నువ్వే నిర్ణయించుకోవాలి. ఇతరుల మాటలు కేవలం సలహాలే. కానీ నీ దారి నీ మనసే చెప్తుంది. ఓకే. భయం వస్తుంది, సందేహాలు కలుగుతాయి. ప్రపంచం కూడా నిన్ను మొత్తం క్వెషన్ చేస్తుంది. కానీ ఒక ట్రూత్, నీ నిర్ణయం, నీ భవిష్యత్తు. ఒక ట్రూత్, నీ నిర్ణయం, నీ భవిష్యత్తు. ఫెయిల్ అయ్యావంటే దాని అర్థం నువ్వే కుంగిపోయి నశించిపోకల్లా. అది నీ లైఫ్‌కి వచ్చే ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. అదే నీకు ఒక మంచి విరామం. అంటే ఒక బ్రేక్, వాల్యుబుల్ బ్రేక్. అదే నువ్వు మళ్ళీ తిరిగి లేవడానికి ఎనర్జీ ఇస్తుంది. సో ఫెయిల్యూర్స్‌ని భయపడకు. ఎవరైనా ఏమైనా అన్నా నీ లైఫ్‌కి స్క్రిప్ట్ రాసుకునేది మాత్రం నువ్వే. గుర్తుపెట్టుకో, నీ లైఫ్, నీ రూల్స్, నీ డెసిషన్స్, అదే నీ అసలైన పవర్. ఇలాంటి టాపిక్స్ అన్నీ మనం ఇప్పుడు మ్యూజిక్ తర్వాత ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రెడీగా ఉన్నావు కదా? మాట్లాడుకుందాం. ఓకే. యా. ఒక జీవితం, ఒక దారి, ఒక అవకాశం. విను. నీకే పుట్టిన జీవితం, నీకోసం రాసుకున్న ప్రయాణం, నీ అడుగులే నీకు వెలుగు చూపాలి కూడా. మనుషులు అంటారు, అదృష్టం ఉంటేనే జరుగుతుంది ఏ పనైనా అంటారు. కానీ నిజం ఏంటో చెప్పనా? అదృష్టం రాదు, నువ్వే వెళ్ళి పట్టుకోవాలి ఆ అదృష్టాన్ని. నీ డెసిషన్స్, నీ దిశ, నీ అడుగులు, నీ రెక్కలు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నీ మనసు చెప్తున్న పని వదిలేసి బోళ్ళని సలహాలు ఇస్తారు. ఇతరుల మాట విని ఎక్కడికో తిరిగితే నీ జీవితం నీది కాదురా అబ్బాయిలు ఆర్ అమ్మాయిలు. అది వారి నీడలో నడిచే ఒక షాడో లైఫ్. వాయిస్ ఉన్నాయి కానీ ఒక వాయిస్ మాత్రమే నిన్ను లీడ్ చేస్తుంది. అర్థమైందా? సొసైటీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, క్రిటిక్స్, మొత్తం ప్రపంచం, వరల్డ్ అందరూ మాట్లాడతారు, లడలడలడలడ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఓ సన్నని శబ్దం మాత్రం నీకు నిజం చెప్తూనే ఉంటుంది. నువ్వే డిసైడ్ అవ్వు అని. అది నువ్వు ఇగ్నోర్ చేయకూడదు. నువ్వు ఏదో స్టార్ట్ చేయాలని అనుకుంటే వాళ్ళు ఏదో చెప్తారు. ఇది కష్టం రా, అది ఇంపాసిబుల్ రా, ఎలా అవుతుంది అది అని అనుకుంటాను. అప్పుడు అప్పుడు నీకు ఒకటి సన్న వాయిస్ అని చెప్పాను కదా, గొంతు లోపల నుంచి ఒకటి చెప్తుంది, ట్రై చేయి, ఫెయిల్ అవ్వు, లెర్న్ చేయి, ఆ ఫెయిల్యూర్స్ నుంచి రైజ్ అవ్వు మళ్ళీ అని చెప్తూ ఉంటుంది. అదే నీ అసలైన వాయిస్. దాన్ని ఫాలో అవ్వు. ఫియర్ని చంపడానికి డెసిషన్ అనే ఒక పదునైన కత్తి, పదునైన స్వర్డ్ కావాలి. భయం ఉదయం నుంచి రాత్రి వరకు మన వెంట తిరుగుతూనే ఉంటుంది. కానీ భయాన్ని గెలిచేది మాత్రం ఒక్కటే. ఆ స్వర్డ్ ఏంటో తెలుసా? నీ డెసిషన్ మాత్రమే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. జాబ్ మారాలంటే భయం, బిజినెస్ స్టార్ట్ చేయాలనే సందేహం, ప్రేమలో అడుగు వేయాలనుకో దాంట్లో బోల్డంత గడబడి ఉంటుంది. ఈ అన్నిటి కోసమే వీటన్నిటిని కోసేసేదే గడ్డం. కోసే గడ్డం ఏంటో తెలుసా? నీ నిర్ణయం. ఫెయిల్ అయితే భయపడిపోయావనుకో, ఫెయిల్ అయితే భయపడిపోతే అదే నీకు ఎండ్లా అనిపిస్తుంది. కానీ ఫెయిల్యూర్ అంటే అది ఎండ్ అనుకునే వాళ్ళు మాత్రం ఎప్పుడు లైఫ్లో ముందుకు వెళ్ళరు.
ఫెయిల్యూర్ అంటే స్టెప్పింగ్ స్టోన్స్ కింద చూసుకునే వాళ్ళే వెళ్తారు ముందుకి. ఫెయిల్ అంటే రైజ్ కి ముందు వచ్చే ఒక అద్భుతమైన ఒక పాజ్. ఓకే, నీ కష్టం నీకు దీనికే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నీ కష్టానికి నువ్వు పడ్డ కష్టానికి ఫలితం రాలేదా? అదే విజయం. ఆ విజయం నా విన్నింగ్, నేను విన్ అవ్వలేను అలా అని ఏవి కాదు. ఆ రూలే లేదు. అదే విజయానికి ముందున్న ఒక ఇంటర్వెల్ లాంటిది. ఓకే, ఫెయిల్ అయితే ఫలితం రాలేదని నువ్వు అనేసుకుని బాధపడిపోకర్లే. అది నీకేంటి, ఒక ఒక అద్భుతమైన విజయం వచ్చేదానికి ముందర వచ్చే ఒక ఇంటర్వెల్ లాంటిది. స్టోరీ స్టోరీ ఇంకా ముగియలేదు బ్రదర్స్ ఆ సిస్టర్స్. క్లైమాక్స్ ఇంకా రాయలేదు. ఎదురుగాళ్ళు వస్తాయి, కానీ నువ్వు నడుస్తూనే ఉండాలి. మంచి చెడ్డ కాలాలు కూడా మారతాయి. ఓకే, మంచి కాలం ఉంటుంది అంటే డిఫికల్ట్ టైమ్స్ ఉంటాయి, ఆర్ చాలా మంచి టైమ్స్ ఉంటాయి, హ్యాపీ టైమ్స్ ఉంటాయి. అలాగే కాలాలు కూడా మారతాయి. కానీ నీ నమ్మకం మాత్రం దృఢంగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. ప్రపంచం నీ డెసిషన్స్ ని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అది సహజం. కానీ సమాధానం మాత్రం ఒకటే, నా లైఫ్, నా దారి, నా నిర్ణయం. ఎందుకంటే నీ కథకి నువ్వే హీరో కాబట్టి నీ లైఫ్ని నువ్వే డిసైడ్ చేసుకో. అర్థమైందా? డిసైడ్ చేసుకుంటే నువ్వు ఎంత హైట్స్కి వెళ్తావో, నువ్వు ఎంత సక్సెస్ సాధిస్తావో అది నీకే తెలుస్తుంది. నీ లైఫ్కి నువ్వే డిసైడ్ చేసుకో. నీ లైఫ్కి నువ్వే హీరో అవ్వు. నీ లైఫ్ని నువ్వే డిసైడ్ చేసుకో. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే అది నీలోనే ఉండాలి కాబట్టి. ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలి అనుకుంటే, అంత రా అండ్ డ్రస్టిక్ గా మాట్లాడుకునే కంటెంట్ మీకు కావాలి అనుకుంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. హ్యాపీగా అందరికి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోను, మీ ఫ్రెండ్స్ తోను వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మీనింగ్ఫుల్ కంటెంట్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ అనిల్ కుమార్ signing off. Thank you. Thanks a lot.